కార్మికులందరినీ సమాయత్తం చేసి ఐక్యంగా చేసి జిల్లాలో అనేక పోరాటాలకు రూపకల్పన చేయాల్సిన బాధ్యత మా కొత్త కమిటీ మీద జిల్లాలో ఉండే అన్ని సంఘాలు మా మీద పెట్టాయి. వాటిల్లో ప్రధానంగా స్కీమ్ వర్కర్లు, ఇప్పుడు మహిళలు అనేక మంది స్కీముల్లో పనిచేస్తూ ఉన్నారు. ఆ స్కీమ్ వర్కర్లకు సంబంధించిన సమస్యల్ని ఈ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మొన్ననే మనుబోలు కేంద్రంకి వెళ్తే దాదాపు 3 నెలలు అయింది విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యి, ఇంతవరకు మాకు మధ్యాహ్నం అన్నం వండి పెట్టే వాళ్ళకి బిల్లులు రాలేదు, జీతాలు వేయలేదని చెప్పుకొచ్చారు. అట్నే అంగన్వాడీలకు సంబంధించి 42 రోజులు సమ్మె చేస్తే మాకంతా జీతాలు పెంచుతామని చెప్పేసి హామీలు ఇచ్చి తెలుగుదేశం వాళ్ళందరూ మా టెంటుల చుట్టూ తిరిగారు వైసీపీ గవర్నమెంట్లో. మేము ఈరోజు 1.5 సంవత్సరం దాటిపోతే ఇంతవరకు ఆ జీతాల పెంపుకు సంబంధించింది ఏది మాట్లాడడం లేదని చెప్పి స్కీమ్ వర్కర్లు అంగన్వాడీలు పక్క వాపోతూ ఉన్నారు. అట్నే పరిశ్రమల్లో పనిచేసేవాళ్ళు, మిగతా షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ అంటారు, సినిమా హాళ్ళల్లో పెట్రోల్ బంకుల దగ్గర పనిచేసే వర్కర్స్ ఉంటే వాళ్ళ కనీస వేతనాలకు సంబంధించిన వేజ్ రివిజన్ జరిగి ఇప్పుడు 2006, 2007 దాదాపు 20 సంవత్సరాలు అయింది. వాళ్ళకందరికీ ఆనాటి రేట్ల ప్రకారం డిఏలు కలిపి కొంత శాలరీస్ ఇస్తూ ఉన్నారు. వాటిని అన్నింటినీ రివిజన్ చేయాలని చెప్పేసి ఇటువంటి అనేక సమస్యలు ఆ కార్మికులంతా అక్కడ విస్తృతంగా చర్చించారు. వాటన్నిటి మీద రాబోయే కాలంలో రూపకల్పన చేసి ఉద్యమాలని మా కమిటీ ఉధృతం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కొత్త నూతన గోగుల శ్రీనివాసులు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి.